హాయ్ ఎవ్రీవన్. సో మనం షార్ట్స్లో చూసుకున్నట్టుగా ఇక్కడ 12 మినిట్స్లో అనలైజ్ చేద్దాము. ఈరోజు 10th 3rd month 2026 నిఫ్టీ 50లో అనాలిసిస్ చేద్దాము. సో మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత సో కొంచెం మార్కెట్ అనేది పుల్ డౌన్ అయింది, అంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో ప్రీవియస్ డే హైని టచ్ అయిన తర్వాత మార్కెట్ అనేది పుల్ బ్యాక్ అయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే సో పర్ఫెక్ట్ మనకు 4th క్యాండిల్ అనేది హ్యామర్ క్యాండిల్ పడింది. సో దాని తర్వాత మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో మార్నింగ్ కూడా షార్ట్స్లో మనం చెప్పుకున్నాము. సో ఇక్కడ తీసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ దీని 70 లైన్ మనకు మార్కెట్ అనేది ఇక్కడ క్రాస్ ఓవర్ చేయలేదు, జస్ట్ టచ్ అయ్యి మళ్ళీ కొంచెం కన్సాలిడేట్ అయ్యి మార్కెట్ సో పుల్ బ్యాక్ తీసుకుంది. సో ఇక్కడ మనం తీసుకున్నా కూడా ఇక్కడికి వెళ్ళి మళ్ళీ మార్కెట్ డౌన్ అయ్యి మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళింది. సో ఇక్కడ మనకు 1:2 ఆర్ 1:1.5 అనేది మనకి ఇక్కడ ట్రేడ్ అనేది బుక్ చేసుకొని విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఇది సింపుల్ అనాలిసిసే. మీరు కూడా ప్రాక్టీస్ చేసి ఈ ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ నేను ఏంటంటే జస్ట్ మీకు అండర్స్టాండింగ్ పర్పస్లో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ట్రేడ్స్ నేను చెప్పిన దాన్ని బట్టి మీరు ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కూడా మీరు చార్ట్ ఓపెన్ చేసేసి మీరు కూడా ఒక 1 month కానీ 2 months కానీ ఇట్లా చార్ట్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత మనకు చిన్న చిన్న మూమెంట్స్ అనేది మనం దాన్ని అబ్జర్వ్ చేసి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం నుంచి మీరు కూడా అండర్స్టాండ్ చేసుకొని మీరు కూడా అనలైజ్ చేయండి. సో నేను చెప్పిన దాన్ని బట్టి మీరు ట్రేడ్ తీసుకోవద్దు ఇమీడియట్గా. సో మీరు కూడా క్యాండిల్ స్టిక్స్ నేర్చుకోండి. దాని తర్వాత చిన్న చిన్నగా ఇండికేటర్స్ కూడా అబ్జర్వ్ చేయండి. సో వాటిని కూడా తెలుసుకోండి అండ్ దెన్ ట్రేడ్ చేయండి. ఫస్ట్ పేపర్ ట్రేడ్ చేయండి, ఆ తర్వాతనే రియల్ ట్రేడ్ చేయండి మనీ పెట్టేసి. సో ఇది 10th March 2026 అనాలిసిస్. సో thank you for watching the video. So I will explain tomorrow analysis also in the next video. Thank you for watching.